హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు చూపిస్తున్నాను. నార్మల్ బ్లౌజ్ అంటే లైనింగ్ లేకుండా ఉండేటటువంటి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా నేను ఓన్లీ మీకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, హ్యాండ్స్ని మనము బ్లౌజ్కి హ్యాండ్స్ కుట్టాలనుకున్నప్పుడు ముందుగా హ్యాండ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుని హ్యాండ్కి లోతు ఎలా తీసుకోవాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియోలో మీకు బ్యాక్ పార్ట్లో ఉన్నటువంటి డౌట్స్, అలాగే హ్యాండ్స్కి లోతు తీయడంలో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా చాలా తక్కువ టైంలో మీకు క్లియర్ చేసేస్తాను. ఫస్ట్ అయితే మనం కింది వైపు వదులుకున్నటువంటి 1.5 ఇంచుల క్లాత్, బ్యాక్ బెల్ట్ కోసం సపరేట్గా వదులుకున్నటువంటి క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుందండి. అలాగే చాలామంది అడిగారు, అక్క మీరు చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో సేమ్ ఈ నడుము లూజ్ కూడా అంతే పెడుతున్నారు కదా, మాకు కరెక్ట్గా రావట్లేదు, దాన్ని అర్థం అవ్వట్లేదు అని చాలామంది అడుగుతున్నారండి. లేకపోతే డాట్స్ కోసం మీరు ఎక్స్ట్రాగా తీసుకోవట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. ఈ డౌట్ వచ్చేసి మీకు క్లియర్ చేసేస్తాను ఈ వీడియోలో. నేను పైన చెస్ట్ లూజ్ ఎంతైతే పెట్టామో కింద నడుము లూజ్ కూడా సేమ్ ఉంటుందండి నా కటింగ్ అంతా కూడా. ఎందుకు అనంటే మనం బ్యాక్ పార్ట్లో కింది వైపున నడుము దగ్గర బ్యాక్ డాట్స్ కుడతాం కదా, కుట్టినప్పుడు ఆటోమేటిక్గా 2 ఇంచెస్ క్లాత్ అనేది తగ్గిపోతుంది. నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ మనం బ్యాక్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నామండి. ఈ క్లాత్ని ఎక్స్ట్రా 1.5 ఇంచుల క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టడం కోసము రాంగ్ సైడ్ పైకి పెట్టండి, రైట్ సైడ్ అనేది కిందికి పెట్టండి. ఇప్పుడు క్లాత్ చివరన ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ, సన్నగా ఫోల్డింగ్ చేసామా లేదా అన్నట్టు జస్ట్ కొద్దిగా ఫినిషింగ్ కోసం ఇలా ఫోల్డ్ చేస్తూ స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసేయండి. ఇలా చివరి వరకు కూడా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం 1.5 ఇంచుల క్లాత్ని వదులుకొని ఉన్నాం. ఓకే, బ్యాక్ బెల్ట్ కోసం చూడండి, మీకు కటింగ్ వీడియోలో చేసినటువంటి లైన్ గుర్తుంది కదా, అలాగే టక్స్లు కూడా మనం పెట్టుంటాం. ఈ టక్స్ దగ్గరికి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డింగ్ కూడా రాంగ్ సైడ్ వైపుకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి. మీరు మళ్ళీ అటు తిప్పి ఒరిజినల్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేయకూడదు. ఇలా రాంగ్ సైడ్ వైపుకి రెండు వైపులా టక్స్లు ఉంటాయి కాబట్టి సైడ్ క్లాత్ ఖర్చుల వైపున ఆ టక్స్ల దగ్గరికి నీట్గా ఫోల్డ్ చేసేసుకుని మిషన్కి లూజ్ కుట్టు పెట్టండి. టైట్ కుట్టు పెట్టారనుకోండి, మీరు మళ్ళీ స్టిచ్ అనేది విప్పేటప్పుడు గట్టిగా ఉంటుంది. లూజ్ కుట్టు అంటే నంబర్ 5 లేదా 4 మీద పెట్టుకుని మీరు విప్పేయడానికి ఈజీగా ఉండేలాగా ఒక లూజ్ కుట్టు వేయండి. ఈ కుట్టు అనేది ఉంచమండి, మనం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఈ కుట్టు అనేది తీసేస్తాము. బిగినర్స్ కోసం నేను చెప్తున్నానండి, మీకు ఈ వీడియో అర్థమయ్యి తెలుస్తుంది కదా అనుకున్నట్లయితే మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది మనము లాస్ట్లో విప్పడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు లూజ్గానే వేయాలి. ఈ కుట్టు వేయడం వల్ల మనకి ఏంటంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి చాలామంది అడిగినటువంటి డౌట్ అండి ఇది, అక్క మీరు చెస్ట్ లూజ్ ఎంతైతే పెట్టారో నడుము లూజ్ కూడా అంతే పెడుతున్నారు, అది ఎలా సెట్ అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. లేదా మీరు డాట్స్ కోసం ఎక్స్ట్రాగా పెట్టట్లేదు, మీరు కరెక్ట్గా చెస్ట్ ఎంత పెట్టారో కింద వేస్ట్ కూడా అంతే పెడుతున్నారు అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఈ డౌట్ వచ్చిన వాళ్ళందరూ చెస్ట్ లూజ్ మొత్తం స్టిచ్చింగ్తో కలిపి మనం ఎంత పెట్టామో ఇక్కడ చూడండి. ఇలాగా 23 ఇంచుల లూజ్ అనేది బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ అనేది ఉంది. అలాగే నడుము లూజు చూడండి, కింది వైపు చివరన వేస్ట్ లూజ్ అని అంటారు, నడుము లూజ్ అని కూడా అనొచ్చు. ఈ చివరి లూజ్ కూడా కరెక్ట్గా 23 ఇంచులే ఉంది. చూడండి, మనం పై వైపున ఎంతైతే పెట్టామో కింద నడుము లూజ్ కూడా అంతే పెట్టాం. ఈ 23 ఇంచులు మనం బ్యాక్ డాట్స్ కుట్టిన తర్వాత ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది తగ్గుతుందన్నమాట. అప్పుడు తగ్గినప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనం బ్యాక్ డాట్స్ కోసం సపరేట్గా ఎక్స్ట్రాగా తీయాల్సిన పని లేదు, ఎందుకంటే చెస్ట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది, నడుము అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఓకే, బ్యాక్ డాట్ కుట్టడం కోసము బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి పెట్టండి, రాంగ్ సైడ్ పైకి పెట్టుకోండి. షోల్డర్ని ఇక్కడ నేను చూపించిన విధంగా సగానికి ఫోల్డ్ చేసేసి షోల్డర్కి స్ట్రైట్గా ఇక్కడ చివరన ఈ బ్యాక్ బెల్ట్ కుట్టాం కదా, ఇక్కడ ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. క్రాస్ అది ఉండకూడదు, పక్కకి ఉండకూడదు. అప్పుడే మీకు బ్యాక్ పార్ట్ పైకి లెక్కకుండా పట్టినట్టు నడుముకి ఫిట్గా ఉంటుంది అనమాట. బ్యాక్ డాట్ కరెక్ట్గా పెట్టుకుంటే మనకి అది షోల్డర్కి బేస్ లాగా పని అవుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ డాట్ కుట్టడం కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాం కదా. ఫస్ట్ కింది వైపున బ్యాక్ డాట్ కుట్టడం కోసము విడ్త్ 1/2 ఇంచ్ విడ్త్ మార్క్ చేసుకోండి. ఇంకెక్కువ పెట్టొద్దండి, 1/2 ఇంచ్ మాత్రమే చేసుకోండి. కావాలంటే సన్నగా ఉండేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పెట్టుకున్నా నో ప్రాబ్లము. 1/2 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోండి. అలాగే ఈ డాట్ యొక్క పొడవు మనం కింది వైపు 1/2 ఇంచు, పై వైపున 1/2 ఇంచు, మొత్తం 1 ఇంచ్ క్లాత్ అనేది తగ్గిపోతుందండి ఒక్క బ్యాక్ డాట్కే.
డాట్ పొడవు చూసుకోవడం కోసం ఫస్ట్ మీరు బ్లౌజ్ వీపు ఎంత పొడవు ఉందో చూసుకోండి. నెక్ దగ్గర నుంచి కిందికి 5.5 ఇంచుల పొడవు ఉంది. ఈ 5.5 ఇంచులకి 1.5 ఇంచులు తగ్గించేసుకుని 4 ఇంచులు పెట్టుకోండి. అంటే మీ బ్లౌజు బ్యాక్ వీపు భాగం ఎంతైతే ఉంటుందో దానికి 1.5 ఇంచులు తగ్గించుకోవాలని అర్థం అనమాట. అలాగే డాట్ కుట్టేటప్పుడు కూడా క్రాస్గా కుట్టాలండి. రౌండ్స్ తిప్పినట్లుగా కుట్టొద్దు. రౌండ్స్ తిప్పినట్లుగా మీరు కుట్టారనుకోండి బ్యాక్ సైడ్ కూడా కప్పు వచ్చినట్టు వస్తుంది అనమాట, ఎత్తుకున్నట్టు వస్తుంది. అలా కుట్టకూడదు, ఎప్పుడు కూడా క్రాస్గా కుట్టాలి. ఓకే, ఇలాగా కుట్టిన తర్వాత మళ్ళీ ఇదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేసేయండి, స్ట్రాంగ్గా ఉంటుంది. స్టార్టింగ్ డాట్ కుట్టేటప్పుడు రఫ్ చేయాలి. ఈ చివరకు వచ్చేసరికి థ్రెడ్స్ కొంచెం ఎక్కువ ఉండేలాగా వదలండి. ఓకే ఓకే, ఇలా మనం ఒక డాట్ కుట్టేసాం కదా, రెండో డాట్ కూడా సేమ్ ఇలానే కుట్టేద్దాం. పైన షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఇలా సగానికి ఫోల్డ్ చేసి పట్టుకుని ఈ బ్యాక్ బెల్ట్ దగ్గర సమానంగా చూసుకోండి. కింద వైపు ఎడ్జ్ కూడా క్రాస్గా ఎగుడు దిగుడు అలా లేకుండా సమానంగా చూసుకుని 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. డాట్ యొక్క పొడవు మనం ముందు కుట్టినప్పుడు 4 ఇంచులు కుట్టాం కాబట్టి ఇక్కడ కూడా 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని క్రాస్గా కుట్టాలి. స్టార్టింగ్ గట్టిగా రఫ్ చేసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. స్టిచ్ పైన ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయండి. ఇలా బ్యాక్ పార్ట్ కుట్టడం అయితే కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ కుట్టక ముందు ఎంత లూజ్ ఉంది, డాట్ కుట్టిన తర్వాత ఎంత లూజ్ ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇది మనకి 21 ఇంచులు మాత్రమే ఉంది. డాట్స్ కుట్టక ముందు 23 ఇంచులు లూజ్ అనేది ఉంది. ఇప్పుడు చూసారా 2 ఇంచుల లూజ్ అనేది తగ్గిపోయింది. అంటే చెస్ట్ ఎక్కువ ఉంటుంది, మనకి నడుము దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. చాలామందికి కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం మాత్రమే నేను నా కొలత అంతా కటింగ్ అంతా కూడా చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని వేస్ట్ కూడా సేమ్ మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ అంతా ఉంటుందన్నమాట. చూడండి, మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు నడుము దగ్గర సన్నగా ఉంటుంది, పైన చెస్ట్ దగ్గర వెడల్పు ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇంతేనండి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, వీలైతే రిప్లై ఇస్తాను. లేకపోతే ఇంకొక వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు నేను హ్యాండ్స్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి, హ్యాండ్కి చివరని ఎలా కుట్టాలి, హ్యాండ్స్కి లోతు ఎలా తీయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఇక్కడే చూపించేస్తాను. ఓకే, మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అంతా కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు ఒక హ్యాండ్ని తీసుకోండి. మనకి 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఒక హ్యాండ్ని ఇలా విడిగా తీసుకుని ఈ కింది వైపున, పైన ఇదేమో హ్యాండ్కి పై వైపున రౌండ్ షేప్ ఉంటుందండి, కింది వైపున ఇలా స్ట్రైట్ ఉంటుంది. బిగినర్స్ కోసం నేను ప్రతి పాయింట్ కూడా చెప్తున్నాను. ఈ చివర ఎడ్జ్ని క్లాత్ని సన్నగా రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేయండి. ఓకే, రాంగ్ సైడ్ అంటే డిజైన్ మసగగా ఉంటుంది కదా, లోపల వైపు అనమాట. ఒరిజినల్ సైడ్ అంటే కొంచెం బ్రైట్గా ఉండి డిజైన్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. ప్లెయిన్ క్లాత్లో అయితే అంత పర్టికులర్గా చూడాల్సిన పని లేదు. ఇప్పుడు మనము హెమ్మింగ్ కోసం అంటే చేతి కుట్లు వేసుకోవడం కోసం ఫోల్డ్ చేసి కుడతాం కదా, దానికోసం 1 ఇంచ్ పెట్టుకుని 1 ఇంచ్ దగ్గరికి చిన్న కట్ పెట్టుకున్నాం. 2 వైపుల క్లాత్కి ఘాట్లు పెట్టుకొని ఉంటాం కదా, ఆ కట్ దగ్గరికి నీట్గా క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ చేసుకోండి. ఈ స్టిచ్ కూడా లూజ్ స్టిచ్ వేసేసుకోండి. లూజ్ కుట్టు వేసుకోవడం వల్ల ఇది మనము బ్లౌజ్ అంతా రెడీ అయిపోయి హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత ఆ కుట్టు అనేది విప్పేసుకుంటాం కాబట్టి లూజ్ కుట్టు అయితే ఈజీగా ఉంటుంది. ఇలా ముందు ఒక స్టిచ్ అనేది మనం వేసేసుకున్నాం. ఓకే, ఇలానే రెండో హ్యాండ్కి కూడా చివరన సన్నగా ఫోల్డ్ చేసి కుట్టేసి లూజ్ కుట్టు వేసేయండి. కుట్టేటప్పుడు రాంగ్ సైడ్ వైపుకి ఈ మడత అనేది ఉండాలి ఇలా. ఓకే, చూడండి, ఇక్కడ నేను 2 హ్యాండ్స్కి చివరన ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఓకే, ఇప్పుడు మీరు లోతు మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి, రెండవ హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి పెట్టండి. ఓకే, అర్థమవుతుంది కదా. కింది వైపు హ్యాండ్ ఒరిజినల్ పైకి ఉండాలి, పై వైపు క్లాత్ యొక్క ఒరిజినల్ ఏమో కింది వైపుకు ఉండాలి. ఓకే, అలాగే హ్యాండ్కి మిడిల్ టక్స్లు ఉంటాయి చూసారా, ఈ టక్స్లు రెండింటిని సమానంగా ఉండేలాగా పెట్టుకోండి. సైడ్ ఎడ్జెస్ అంతా కూడా సమానంగా ఉండాలి. క్లాత్కి ఎక్కడ కూడా మడతలు అలా లేకుండా నీట్గా సర్దుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్కి లోతు తీయడం కోసము మనము ఈ బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎంతైతే ఎక్స్ట్రాగా పెట్టుకుంటామో చూడండి, ఈ చివరన. ఓకే, అర్థమవుతుంది కదా, సైడ్
ఈ లోతు తీయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిగినర్స్ ఇక్కడే మీరు పొరపాటు చేస్తున్నారు. మీరు బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఇక్కడైతే నేను ఈ బ్లౌజ్ కటింగ్లో 1.5 ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా పెట్టానన్నమాట. ఈ 1.5 ఇంచులను ఇక్కడ మార్క్ చేసుకోండి. ఒకవేళ మీరు స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ పెడితే 1 ఇంచ్ దగ్గరికే మార్క్ చేసుకోండి. ఓకే, 1.5 ఇంచులని వదిలేసేయాలి. దాంతో మనకు పని లేదు, లోతు అక్కడేం తీయాల్సిన పని లేదు. అలాగే ఇక్కడ స్టార్టింగ్ మిడిల్ టక్స్ చూసారా, ఈ టక్స్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ దగ్గరికి లేదా ఒక ఫింగర్ పెట్టుకునైనా ఈజీగా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో కరెక్ట్గా సగభాగంలో ఈ 2 డాట్స్కి మాత్రమే మధ్యలో ఇక్కడ ఒక మార్క్ చేసుకుని ఇక్కడ మాత్రం 3/4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఓకే, క్వార్టర్లెస్ 1 ఇంచ్ అనమాట. మార్క్ చేసుకుని ఈ డాట్ దగ్గర నుంచి ఇలా లోత్ అనేది ఈ 1.5 ఇంచుల పాయింట్ తోటి స్టాప్ అవ్వాలి. చూడండి, టక్స్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తూ 3/4 ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఇలా డౌన్ అవుతూ మళ్ళీ పైకి తేలుతూ 1.5 ఇంచుల మార్కింగ్ తోటి స్టాప్ అవ్వాలి. ఇలా ఇలా ఓకే, చూడండి. ఎప్పుడైనా సరే మనం ఇక్కడ మిడిల్ టక్స్ దగ్గర లోతు తీసేటప్పుడు లైట్గా ఉండాలి. అలా కాకుండా మీరు ఇలా లోపలికి ఇలా ఇష్టం వచ్చినట్లు తీసేశారనుకోండి, ఇది రాంగ్ అయిపోతుంది. అస్సలు బ్లౌజ్ అనేది కుదరదు. ఎప్పుడు కూడా ఇలా రౌండ్గా పైకి తిప్పినట్టుగా తేలుతూ మార్క్ చేసుకుని ఈ 3/4 ఇంచుల మార్కింగ్ని దగ్గర మాత్రమే లోపలికి రావాలి. చివరన 1.5 ఇంచుల పాయింట్తో ఎండ్ అవ్వాలి. అలా కాకుండా మీరు ఇలా సైడ్ చివరి వరకు ఇలా లోత్ అనేది మార్క్ చేశారనుకోండి, మీరు బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకవైపునే మనం లోతు తీస్తున్నాము, ఒకవైపు నార్మల్గానే ఉంటుంది. ఈ వైపున మీకు ఎక్కువ లోతు కట్ అవ్వడం వల్ల ఇది చిన్నదైపోతుంది అనమాట, ఇదేమో పెద్దదిగా ఉంటుంది. దీనివల్ల మీకు హెచ్చుతగ్గులు అనేటివి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి లోత్ అనేది ఈ 1.5 ఇంచుల పాయింట్ తోటి స్టాప్ అవ్వాలి, సైడ్ అంతా కూడా వెళ్ళకూడదు. చూడండి, లోతు కట్ చేసినప్పుడు కూడా మనం ఎక్కడ కూడా నొక్కినట్లుగా అంటే కత్తెరతో ఘాట్లుగా అలా లేకుండా నీట్గా షేప్ అనేది రావాలి. చూడండి, ఈ పీస్కి ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 వైపులా సైడ్స్ అనేటివి ఎంత షార్ప్గా ఉన్నాయో అలా రావాలి. ఓకే, అలాగే మీకు ఈ లోతు కట్ చేసుకున్న వైపు కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ వస్తుంది, మీరు ఎటువైపు లోతు తీసామన్నది తెలీదు. చూడండి, మార్కింగ్ ఉన్న వైపు అయితే ఓకే, ఇక్కడ మార్కింగ్ లేదు కదా, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలిసిపోతుందిలేండి, కానీ బిగినర్స్కి అర్థం అవ్వదు. కాబట్టి లోతు కట్ చేసిన వైపున ఒక టక్స్ పెట్టుకోండి. అంటే ఇలా చిన్న కట్ పెట్టడం వల్ల కుట్టేటప్పుడు ఇది కట్ పెట్టుకున్నాం కాబట్టి ఇటువైపున మనం లోతు తీసున్నాం కదా అని బ్లౌజ్కి హ్యాండ్ని కుట్టుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే హ్యాండ్కి లోతు తీసినది మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫ్రంట్కి వచ్చేలాగా కుడతామన్నమాట హ్యాండ్ని. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇంతేనండి, మీకు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగు, ఈ హ్యాండ్స్కి లోతు ఎలా తీసుకోవాలి ఇదంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అంతా కూడా నేను క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.